నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. ఎస్సీ/ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో ధర్మపురి ఆలయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువైన ఏకైక క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రానికి చాగంటి కోటేశ్వరరావు ప్రసంగం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మరియు జీవన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. పూజ్యులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదాలకు నా సాష్టాంగ నమస్కారాలు. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నమస్కారం. పెద్దలు శ్రీధర్ బాబు గారికి నమస్కారాలు. పెద్దలు శ్రీ జీవన్ రెడ్డి గారికి నమస్కారాలు. ధర్మపురి క్షేత్రం చాలా మహిమాన్వితమైనది. ఒకే క్షేత్రంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువున్న ఏకైక క్షేత్రం ధర్మపురి. ఇంత అద్భుతమైన క్షేత్రం మీద డాక్యుమెంటరీ తీయాలి అని మా నాన్నగారితో అడిగాను. శ్రీ 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 సచ్చిదానంద సరస్వతి స్వామి వారి ఆశీస్సులు, శ్రీ ధర్మపురి నరసింహస్వామి వారి అనుగ్రహం, మా నాన్నగారి సహకారంతో ఇంత అద్భుతమైన డాక్యుమెంటరీ రూపొందించడం జరిగింది. ఈ డాక్యుమెంటరీ అందరూ కనులారా చూసి ధర్మపురి నరసింహస్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చేసుకుంటూ మన అన్యత భావించదు వేదిక పడిన పెద్ద మా ఈవో గారు, మా వేద పండితులు, మా అర్చకులు అందరికీ కూడా పేరుకైనా నమస్కారం తెలియజేసుకుంటూ మన సాగుగారి ప్రవచనాలు మరి మొదలుపెట్టే విధంగా మరి ఒక్కసారి పేరున మా ధర్మపురి లక్ష్మణ స్వామి దైవ వేలాది మంది ప్రజలు ఒక్కసారి చాగంటి స్వామి గారికి లేచి చప్పట్ల ద్వారా అందరూ ఒకసారి మనస్ఫూర్తిగా స్వామివారి ఆశీస్సులు ఉండాలి మనందరికీ ఈ ధర్మపురి దైవ క్షేత్రానికి అని చెప్పేసి ఒక్కసారి చేతి జోడించి మనస్ఫూర్తిగా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు, లక్ష్మణ్ కుమార్ గారు గురువు గారిని సత్కరిస్తారు. ఆనరబుల్ శ్రీధర్ బాబు గారు, ఆనరబుల్ లక్ష్మణ్ కుమార్ గారు. శతమానం భవతి శతాయు పురుషః శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శ్రీ గురుభ్యో నమః. విద్యార్థులు, యువత, ఉద్యోగులు, భక్తి తత్వ ప్రేమికులు, ఒడలుమంచు శ్రామికులు, పండిత పామరులందరి మనసు నిలుచు మాటలతో సమకాలపు జీవితాన సార్థకమగు బాటలతో వేలుపట్టి నడిపించే వేల్పు సముడు చాగంటి వాంగ్మ వైభవ ధారణ నేరువు మన చాగంటి ఆనరబుల్ చాగంటి కోటేశ్వరరావు గారిని యువత, విద్యార్థుల నైతిక జీవన ధర్మపురి క్షేత్రానికి వచ్చి ఒక 2 రోజుల పాటు ప్రవచనం చెయ్యండి అని అడిగారు. చాలా చిన్న వయస్సులో లక్ష్మణ్ కుమార్ గారి అబ్బాయికి అంత భక్తి ఎట్లా ఏర్పడిందో నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ ధర్మపురి క్షేత్రం గురించి, అందులో ఉన్న దేవాలయాల గురించి, దేవాలయాలలో ఉన్న దేవతా మూర్తుల గురించి పరమ ప్రవచనంతో మాట్లాడుతుంటాడు. మిగిలిన క్షేత్రాలు అన్ని లక్షల మంది వెళ్తారు, మా ధర్మపురి క్షేత్రం ఇంత గొప్పది కదా, నా దగ్గరికి కూడా ఇంతమంది రావాలి కదా, అందుకే నేను ఇప్పుడు దాన్ని దృశ్య మాధ్యమంలో ఉంచడం కోసం ప్రయత్నం చేస్తాను, దానికి నేను సహకరించడం లేదు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇది ఈ పిల్లవాడు చాలా చిన్న వయసులో ఉన్నాడు, ఇంత భక్తితో ఇంత తాపత్రయపడుతున్నాడు. సాధారణంగా మంత్రివర్గంలో ఉన్న వారికి ఇతర కార్యక్రమాల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అటువంటి భారతీయ సంస్కృతి కోసం, భక్తి కోసం, సనాతన ధర్మం కోసం, ఒక దేవాలయాన్ని వృద్ధి చేయడం కోసం నేను మంత్రి అన్న విషయాన్ని కూడా పక్కన పెట్టేసి ఇంత న్యాయంగా లక్ష్మణ్ కుమార్ గారు కాకినాడ వచ్చి మా ఇంటికి వచ్చి నన్ను బ్రతిమాలి మాట్లాడుతున్నారు అంటే ఆయనకి ఎంత పట్టుదల ఉందో, ఎంత భక్తి ఉందో. నేను కనీసం ఒక్క 2 రోజుల పాటు వెళ్ళి ప్రవర్తన చేయకపోతే కృతజ్ఞుడనైపోతానని తప్పకుండా వస్తానని మాటిచ్చాను. అప్పటికి ఈయన 2 మోకాళ్ళు కూడా చేస్తుంది. చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వినడానికి వచ్చేసిన అశేష భక్తులందరికీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దీవెనలతో మరి మీ అందరి ప్రియతమ నాయకుడు, మాకు అత్యంత సన్నిహితుడు, గౌరవ సహచర మంత్రివర్య సోదరుడు, ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా సేవలు అందిస్తూ ఉన్న మరి అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు, సోదరులు నరేందర్ రెడ్డి గారు,
జిల్లా కలెక్టర్ గారు, పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ఇక్కడ ధర్మపురి క్షేత్రానికి సంబంధించి ఇక్కడ ఉంటున్న ప్రజలందరికీ, భక్తులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. చాగంటి కోటేశ్వరరావు గారి గురించి మీకు అందరికీ కూడా తెలుసు. భక్తి టీవీలో చూస్తూ ఉంటాం ప్రతిరోజు, ప్రతి సందర్భంలో కూడా, పండుగలు వచ్చినా లేకుంటే భక్తి గురించి. ఈరోజు సనాతన ధర్మానికి సంబంధించి భాగవతమైన, రామాయణమైన, ఈరోజు లలిత సహస్రనామాలకు సంబంధించిన విశేషత గురించి కానీ, దేవతల గురించి కానీ, దేవుడు ఉన్నాడు, ఏ సందర్భంలో ఎక్కడున్నాడో మనలో ఉన్నాడు అని అనేక సందర్భాల్లో మేము 1-2 సార్లు వారి ప్రవచనాలు విన్నప్పుడు వారి గొప్ప